నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ముదిరాజ్ మండల అధ్యక్షులు మచ్చ రఘురాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముదిరాజుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఘ ఐక్యత, అభివృద్ధి కోసం చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్ కుమార్, నిజామాబాద్ జిల్లా మత్స్యకార విభాగం ప్రధాన కార్యదర్శి రవీందర్ ముదిరాజ్, కాసాని యువసేన అధ్యక్షులు కిరణ్ కుమార్, మత్స్యశాఖ విభాగం మత్స్య శ్రీనివాస్, సలహాదారులు మచ్చ బుచ్చన్న, నారవోయిన బాల్ నర్సయ్య, జిల్లా మెంబర్ బోన్ల పెద్ద నర్సయ్య, లొక్కిడి సంతోష్ మంద శ్రీనివాస్, బోన్ల నర్సయ్య, కర్రోల యూత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు రమేష్, కర్రోల శ్రీకాంత్, ముదిరాజ్ కుల మండల ఉపాధ్యక్షులు నారాయణ, శ్రీకాంత్, సుభాష్, కుంట రవి, ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ టప్ప గంగాధర్, మీసం రాజన్న, ప్రెసిడెంట్ బోన్ల లక్ష్మీ నర్సయ్య, చట్టం ప్రెసిడెంట్ గడ్డం అశోక్, సంబేటి అశోక్, మత్స సుధాకర్, సంబేటి గంగా రాజ్యం, సంబేటి శోభన్, గుర్రం సాయిలు, రెండవ సంఘం ప్రెసిడెంట్ పల్లె సాయిలు, చట్టం ప్రెసిడెంట్ బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఏ గ్రామం అన్నా కానీ గ్రామంలో సంఘం పట్ల అభిమానము, కులం పట్ల ప్రేమ ఉన్న నమ్మకమైన ఒక వ్యక్తిని ఎన్నుకొని సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధం చేయండి. ఇప్పటి నుంచే మీరు నెలకు మీటింగ్ పెట్టుకుని ఒక డిసైడ్ చేసేసుకొని ఒక వ్యక్తి, ఈ వ్యక్తి సర్పంచ్, ఈ వ్యక్తి ఎంపీటీసీ, ఈ వ్యక్తి ఎవరు ఏదైనా చేద్దామనుకో డిసైడ్ చేసుకొని మనకు గెలిచే ఓట్లున్న దగ్గర ఖచ్చితంగా మాట్లాడుకున్న తర్వాత ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయి ఉండాలి, కులంలో అన్ని కలుపుకోపోయే వ్యక్తి అయి ఉండాలి. ఎందుకంటే కొందరు ఉంటే ఏమైపోతుందంటే కొందరు కరెక్ట్గా ఉండరు. అరే వానికి ఇప్పటికే కౌరవం ఉంటుంది రా భయ్, బాగా వాణి ఇస్తాడు, మనకింటాడు, మనోడే చెప్తాడు, ముందుగానే చెప్తాడు. అరే ఆయనకి బాగా కౌరవం రా భయ్, ఆడు గెలిచిండానికి ఒక నెయ్యకినాడు రా అంటారు. నేను ఏమంటున్నానంటే వ్యక్తి వచ్చి పదవి మీదకి వచ్చిన తర్వాత ఆలోచన విధానం మారిపోతుంది. ఒక బాధ్యత పెరిగిన తర్వాత ఆలోచన విధానం మారుతుంది. ఎందుకంటే రౌడీలు కూడా రాజకీయ నాయకులు అయినాక మార్పు వస్తుంది. ఇక మనం ఏం చేయాలంటే, ఎందుకంటే మనమే దొంగ 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 అని అంటాడు, ఏం చేస్తాడంటే నేను దొంగ అని పేరు బద్నామైంది రా, నేను గజదొంగ తయారవుతున్నాడు. మరి లేదు రఘు ఇంతకుముందు లంగ్ ఉండారు, ఇప్పుడు రఘు ఉన్నాడు. మరి అప్పుడు రౌడీ షీటర్ ఉండే, లంగ్ ఉండే, దొంగ ఉండేరా భయ్. ఇప్పుడు రఘు బుద్ధిమంతుడు అంటారా, బుద్ధిమంతుడు అందరు మండలం అన్నారు అనుకో, అటు లంగ్ ఉన్నా కూడా మారిపోతాడు. అరే ఏమన్నా మంచి పేరు వస్తున్నా, నేను మారాలి, నేను మారాలని ఆలోచన వస్తుంది. ఎప్పుడు కూడా దొంగను దొంగ అనవద్దు, వాడు మంచోడని చేస్తే మార్పు వస్తుంది. ఏమంటానంటే మనము ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అన్నా ఈ రోజుల మనకు ఎప్పుడంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కనీసం అంటే ఒక 40 సంవత్సరాల నుంచి మనకు కులగానే వేయలేదు, బీసీ రిజర్వేషన్ చేయలేదు, ఏ రిజర్వేషన్ చేయలేదు. ఈ మధ్యలో మన కొత్త గవర్నమెంట్ కులగానే చేస్తుంది. ప్రతి విలేజ్ కులగానం చేసేటప్పుడు ఆ కులగానాలలో బీసీలలో అత్యధిక ఓట్లు అంటే ఎవరి అంటే ముదిరాజులే. ఇక్కడ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం, సందర్భం మంచిది. ఎందుకంటే కొందరు అన్నాడు మేము కాంగ్రెస్ వాళ్ళం అనద్దు, చెప్పొద్దు అన్నారు. అంతే కాకపోతే ఇక్కడ పార్టీ గురించి గారు జాతి గురించి లేదు, బాధపడే పని లేదు. జాతి మనకు అండగా ఉంది, జాతి మనల్ని కోరుకుంటుంది. మనము మన జాతిని కోరుకుంటలేము, కానీ మన జాతి కోరుకుంటుంది. కదిలొచ్చింది, జిల్లా కమిటీ నుంచి కదిలొచ్చిండ్రు. వాళ్ళకు వ్యక్తిగతంగా ఈరోజు అన్నకు కోర్టు పని ఉంది, వదిలిపెట్టొచ్చిండు. శివకృష్ణకు కూడా వ్యక్తిగతంగా చాలా పనులు ఉన్నాయి, అవన్నిటిని వదిలిపెట్టొచ్చిండ్రు. మన జాతిని ఐక్యతను వాళ్ళందరికీ మనం మాన్యువల్గా సపోర్ట్ చేద్దాం, మనం అందరం కలిసికట్టుగా ఉందాం. నేను అన్న విషయాలు మీకు ఇంటర్నేషనల్గా వేరే రకంగా అనిపిస్తే అన్యత భావించద్దు. నేను నా మనసులో విషయాలు చెప్పాలని ఈ టైం తీసుకొని చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్. జీవితాల మీద చాలా జరుగుతున్నాయి, అది నేను అనుభవించి నేను బయటకు చెప్తున్నాను. కాబట్టి మనకు జాతి ముఖ్యం. ఆ జాతి మనకు ఉంటే మనకు చాలా బలం ఉంటుంది, మనకు ఆలోచన శక్తి పెరుగుతుంది. మన ఆలోచన శక్తిని గమనించి కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు వస్తాయి. డబ్బు చాలా ఉంది, అది మన దగ్గరికి రావాలంటే కొంత మనం విఘ్నతను చూపించాలి, మనం కొంత విచక్షణ రహితంగా కొంత ముందుకెళ్ళాలి. పెద్దల సమక్షంలో నేను వ్యక్తిగతంగా మాట్లాడినందుకు క్షమించాలి. అలాగే కావాలి. కాబట్టి మన జాతి అంటే నిజంగా దేవుడిచ్చిన వరం. మన ముదిరాజు బిడ్డలు నిజంగా
అందరి చేతుల్లో బలవుతారు, అందరి చేతుల్లో మోసపోతారు, అందరి చేతుల్లో ఇతర అగ్రవర్ణాల కులాల చేతుల్లో మోసపోతారు. అదేందో మరి అది భయభక్తిగా వస్తుందా లేకుంటే వంశపరంగా వస్తుందా లేకుంటే మన కుల ఏదైనా శాపం ఉందా తెలియదు. కానీ అన్ని చోట్ల మన ముదిరాజ్ బిడ్డలు ఎవరినైనా మోసం చేసిన వాళ్ళు చాలా తక్కువ, అరుదు. మనల్ని మోసం చేసిన వాళ్ళు సమాజంలో ఉన్నారు, వేరే కులాలలో ఉన్నారు.